శివనారాయణ కుటుంబాన్ని తీసుకుని దీప ఊరు ముత్యాలమ్మ జాతరకి వెళ్ళిన కార్తీక్ దీప జోగమ్మ ద్వారాగా బయటపడ్డ గుండె పగిలే నిజాలు. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ చూస్తే దీప ముత్యాలమ్మ జాతరకి వెళదాము, అక్కడికి వెళ్తే సమస్యలు తీరతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక కడుపుతో ఉన్న భార్య కోరికను కాదనలేక తన తల్లి కాంచనికి వచ్చి ఈ విషయాన్ని అయితే చెప్తాడు. వెళదాం చెల్లి, అక్కడైతే ఇక అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఆ అమ్మ మనందరినీ చల్లగా చూస్తుంది అని చెప్పేసి అనసూయ కూడా చెప్పడంతో కాంచన ఒప్పుకుంటుంది. ఇక అక్కడ తాతయ్య వాళ్ళను కూడా తీసుకుని వెళదామని అడిగేసరికి సరే ప్రయత్నిద్దామని చెప్పి కార్తీక్ దీప మర్నాడు వెళ్ళిన తర్వాత మీ అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నామని చెప్పనేసరికి ఏం విషయం అడుగుతాడో ఏంటో వీడిప్పుడు అని చెప్పేసి ఒక పక్క పారిచేతం మరో పక్క జోష్న అనుకుంటూ ఉంటారు. ఏంట్రా కార్తీక్, ఏం అడగాలనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇంకేం అడుగుతాడు, ఏ జీతం పెంచమనో లేకపోతే వాళ్ళ ఆవిడకు ఏమైనా కానుకలు ఇవ్వమనో, వాడలా అడిగేవాడు కాదులే అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక తాత ముత్యాలమ్మ జాతర జరుగుతుంది, అదే దీప వాళ్ళ ఊర్లో, అక్కడికి వెళదామని దీప కోరుకుంటుంది. అక్కడికి మీ అందరూ కూడా వస్తారని అందరం కలిసి వెళదామని చెప్పి అడుగుదామని ఇక్కడికి వచ్చాము. దీప అందరం కలిసి వెళదామని అడుగుతుంది అని చెప్పనేసరికి జాతర ఇప్పుడు ఎలారా? లేదు తాత, అక్కడికి వెళితే అంతా బాగుంటుంది. ఇక ముత్యాలమ్మ అంటే చాలా పవర్ఫుల్ దేవత, మనం ఏది కోరుకున్నా జరుగుతుంది, అక్కడ అందరికీ మంచే జరుగుతుంది. మాకు రావడం కుదరదు, మాకు ఇక రెస్టారెంట్లో పనులుంటాయి కదా, రెస్టారెంటు ఇదంతా చూసుకోవాలి కదా. ఏంటి పెద్ద మేడం, నువ్వు రెస్టారెంట్ని చూసుకుంటావా అని చెప్పనేసరికి ఏంట్రా వెటకారంగా మాట్లాడుతున్నావు, రావడం కుదరదని చెప్పాం కదా అని చెప్పేసి పారిజాతం కూడా అంటూ ఉంటుంది. ఎప్పుడైతే జోష్న పారిజాతం రావడం కుదరదని చెప్పారో వస్తాం రా కార్తీక్, ఎలాగూ ఇక ఎక్కడికైనా వెళ్ళాలని నాకు కూడా అనిపిస్తుంది, కాస్త బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక కావేరి తన కూతురు స్వప్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లుడి విషయంలో నువ్వు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నావు, అల్లుడిని అలా మాట్లాడితే రేపొద్దున నీ కాపురంలో కలతలు వచ్చే సమస్యలు వస్తాయి, అప్పుడు ఎక్కువగా బాధపడాల్సి వస్తుందంటే లేదులే అదేమీ రాదు, నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక స్వప్న అయితే సమాధానం చెప్తుంది. దీనికి చెప్పలేకపోతున్నాం, అటు అల్లుడికి చెప్పలేకపోతున్నాం, వీళ్ళ సమస్యను తీర్చగలిగేది ఇక కార్తీక్ మాత్రమే అని కావేరి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా ఏంటమ్మా వెళదామని చెప్తావేంటి, అయినా ఆ పల్లెటూరులో వెళ్ళి మనం ఎలా ఉంటామో ఏంటి, పల్లెటూరు అని చెప్పేసి అలా చులకనగా మాట్లాడుతున్నావు, పల్లెటూరులోనే ఎన్నో అనుబంధాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఇక పల్లెటూరు మనందరినీ పలకరిస్తుంది, పల్లెటూరు వెళితే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది, పైగా అమ్మవారి జాతరకి అంటున్నారు కాబట్టి రానని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక నీకు పెళ్లి సంబంధాలు కూడా చూడాలి అనుకుంటున్నా, ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తే ఈ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. సరే సుమిత్ర నీ ఇష్టం, నీ ఆరోగ్యం కూడా బాగోవడం లేదు కాబట్టి కాస్త బయటకు వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుందేమో, వెళదామా నాన్న అని చెప్పి అడిగేసరికి సరే దశరథ, ఇక దీప కడుపుతో ఉంది కదా, దీప కోరికను మనం కాదనడం కరెక్ట్ కాదు కదా, సరే ఇక జాతరకైతే అందరం కలిసే వెళదాము, సరే సిద్ధమవ్వండి, రేపు ఉదయాన్నే బయలుదేరాలి అని చెప్పేసి కార్తీక్ దీప చాలా హ్యాపీగా చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఏంటి పారిజాతం వస్తున్నావా లేదా? జోష్న నువ్వైతే రాక తప్పదు, నువ్వు రాకపోతే నీ ఇష్టం, అయ్యో మీ అందరూ వస్తుంటే నేనెందుకు వెళ్లకుండా ఉంటాను, నేను కూడా మీతో పాటే వస్తాను అని చెప్పేసి పారిజాతం కూడా సిద్ధమవుతుంది. ఇక అందరూ కూడా ముత్యాలమ్మ జాతరకి వెళ్ళడానికి కాంచనతో సహా అందరూ కూడా ఇక సిద్ధపడతారు. కాంచనే కాదు శ్రీధర్తో సహా అందరూ ఇక ముత్యాలమ్మ జాతరకి అయితే బయలుదేరుతారు. అలా ఇక ఆ ఊరికైతే వెళతారు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరి జనం దీపని పలకరిస్తూ ఉంటే ఇక చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అలాగే సుమిత్ర, దశరథ, శివనారాయణ వీళ్ళందరినీ కూడా ఆ ఊరి వాళ్ళు ఎంతో చక్కగా ఆహ్వానిస్తూ దీప అదృష్టవంతురాలు, వాళ్ళ నాన్న దీపని ఎంతో ప్రేమగా పెంచాడు, అమ్మ లేకపోయినా నాన్న చాలా ప్రేమగా చూసుకున్నాడు, ఈరోజు అంతకన్నా గొప్పగా చూసుకునే భర్త కూడా దొరికాడు, నిజంగా అదృష్టవంతురాలువి, ఇదంతా కూడా ఈ ముత్యాలమ్మ దయే, ఈ ముత్యాలమ్మకు ఎంతో గొప్పగా
నువ్వు సేవ చేశావు. అమ్మని ఎంతో బాగా కొలిచావు. కష్టమొచ్చిన రోజు కూడా అమ్మని వదలకుండా అంతా అమ్మ దయే అనుకున్నావు. అందుకే ఈరోజు సంతోషంగా ఉన్నావు దీప. కష్టాన్ని ఎదుర్కొన్నావు కాబట్టే ఈరోజు మంచి స్థాయిలో నిలబడ్డావని చెప్పేసి దీపని ఊరు వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు. ఇక జాతరకైతే బయలుదేరి ముత్యాలమ్మ గుడికైతే అందరూ కూడా వెళతారు. అలా ముత్యాలమ్మ గుడిలో దండం పెట్టుకుంటూ అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఎవరి మనసులో కోరికలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే సుమిత్ర తన కూతురైన జోష్న బుద్ధి మార్చి తనకి త్వరగా పెళ్లి జరిగేలా చేసి మంచి భవిష్యత్తు ఇవ్వమని చెప్పి సుమిత్ర కోరుకుంటూ ఉంటుంది. సుమిత్ర బాగుండాలి, సుమిత్రకి ఎలాంటి అనారోగ్యం ప్రాబ్లం రాకూడదు. జోష్న ఎందుకు ఇలా తయారైందో నాకు అర్థం కావడం లేదమ్మా. నా కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వమని చెప్పి ఇక్కడ దశరథ కోరుకుంటాడు. త్వరలోనే దీపని తన తల్లిదండ్రులతో కలపాలి, దానికి నువ్వే సహాయం చెయ్యాలమ్మా అంటూ కార్తీకు ఇలా ఎవరి మనసుకి తోచింది, ఎవరికి కావాల్సింది వాళ్ళు కోరుకుంటూ సంతోషంగా ఇక గుడి బయటకైతే వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్న సమయంలోనే జోగమ్మ ఎదురుపడుతుంది. గుడికి వచ్చారా అంటూ గంభీరంగా మాట్లాడుతుంది. ఏంటమ్మా, ఏంటి గుడికి వచ్చి వెళ్ళిపోతున్నారా? గుడికి అమ్మ ఎందుకు రప్పించుకుందో మీకు తెలుసా? అమ్మ రప్పించుకుందా? అవును, అమ్మ పిలుపు లేకుండా ఇంత దూరం ఎలా వస్తారు అని చెప్పి అంటూ ఉండగానే అమ్మ రప్పించుకుందని మాకు కూడా అర్థమవుతుందమ్మా మీ మాటల్లో. కానీ మీరు నేను చెప్పాలనుకున్నది చెప్పే వెడతాను. మమ్మీ, డాడీ, తాత, గ్రాని, పదండి వెళదాం. ఇలాంటి వాళ్ళు ఏదేదో మాట్లాడి మన మైండ్ని పొల్యూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అంటూ చిరాగ్గానే ఉంటుంది కదా. అప్పుడు కూడా చిరాగ్గానే మాట్లాడుతుంది. అయ్యో అమ్మ, అలా మాట్లాడకండి. ఇక తరతరాలుగా వీళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు. జోగమ్మ చాలా పవర్ఫుల్. అమ్మ చెప్పింది అంటే అది ఖచ్చితంగా నిజమయ్యే తీరుతుంది. అమ్మ మిమ్మల్ని ఆపింది అంటే మీకేదో చెప్పాలనుకుంటుంది. తప్పకుండా ఆ ముత్యాలమ్మ పలుకే ఈ జోగమ్మ పలుకుతుంది. అంతేకాని ఇందులో కొట్టి పడేయకూడదు. అమ్మ ఎవరినో కానీ ఆపి ఇక చెప్పాలని అనుకోదు. మీకేదో చెప్పాలనుకుంటుంది. మీరు ఆగి విని వెళ్ళండమ్మా అని చెప్పనేసరికి, లేదు మమ్మీ, ఇక పల్లెటూరులో ఇలాంటి చాదస్తాలే ఎక్కువగా ఉంటాయి, అందుకే రానన్నాను. నువ్వు ఆగు జోష్న. అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా అని చెప్పి ఇక సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఇంకా కూడా నీ పేగుబంధం నీకు ఎదురుపడలేదనుకుంటున్నావా? నీ పేగుబంధం నీకు ఎదురుపడింది. నీతో మాట్లాడి వెళ్ళిపోదామంటూ ఇక్కడ చాలా దురుసుగా మాట్లాడింది ఎవరనుకుంటున్నావు? తనే కదమ్మా, నా కన్నబిడ్డ. తన భవిష్యత్తు బాగుండాలనే ఇక్కడి వరకు వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? తను నీ కన్నబిడ్డేంటి? తను నువ్వు కన్నబిడ్డ కాదు అని చెప్పనేసరికి ఒక్కసారే జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. చూసారా, నేను వద్దంటే మీరు వినలేదు. ఇప్పుడు నన్నే ఇక మీ కన్నబిడ్డని కాదు అంటుంది. వెళ్ళిపోదాం పదండి అని నిజం బయటపడిపోతుందని కంగారు పడిపోతూ లాక్కుని వెళ్ళిపోబోతుంది. ఆగండి అంటూ గట్టిగా పిలిచేసరికి, ఎందుకు తొందరపడి తీసుకుని వెళ్ళిపోతున్నావు? ఏంటి పెద్ద మనిషి, అలా చూస్తూ ఉండిపోయావేంటి? చెప్పు. చేసిన దుర్మార్గాలు చెప్పకపోతే ఈ గుడి నుంచి బయటికి వెళ్ళకముందే నీ నాలిక తెగి పడిపోతుంది అని చెప్పేసి గంభీరంగా పారిజాతాన్ని బెదిరిస్తుంది. అమ్మో, అంత పని జరుగుద్దా ఏంటి? పైగా అమ్మవారి గుడిది, ఇప్పుడు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక నేనేం చేయలేదంటూ వెళ్ళిపోబోతూ ఉండగానే మెట్లు దిగుతూ ఉండగానే, ఏం చెయ్యలేదా? పురిట్లోనే బిడ్డని మార్చేశావు. ఆ తల్లికి బిడ్డని దూరం చేశావు. ఇక ఆ బిడ్డకి తల్లిదండ్రుల్ని, ఆ కుటుంబాన్ని దూరం చేసి అనాథలాగా ఎక్కడో పెరిగేలా చేశావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను మాట్లాడేది నిజం. నీ కళ్ళ ముందు కనిపించేది అబద్ధం. ఇదిగో మిమ్మల్ని ఈ గుడి దాకా తీసుకొచ్చి అమ్మ అంటూ మీ మీద ప్రాణాలు పెట్టుకొని మీ కళ్ళ ముందు తిరుగుతున్న ఈ బిడ్డ మీ కన్న బిడ్డ. ఈ ఊరిలో నా ఒడిలో పెరిగిన బిడ్డే మీ కన్న బిడ్డ అని చెప్పి ఇక మీ కళ్ళ ముందు మీ బిడ్డగా పెరుగుతుంది ఈ పెద్ద మనిషి మనవరాలు అని చెప్పి మొత్తం ఇక అమ్మ పలికించినట్టుగానే పారిజాతం చేసిన మోసాలన్నీ బయట పెట్టేస్తుంది. దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు. జోష్న వాళ్ళ కన్నబిడ్డ కాదని తెలిసేసరికి నిర్ఘాంతులైపోతారు. దీప ఆ ఇంటి అసలు వారసురాలని బయటపడేసరికి, ఇదంతా ఏంట్రా కార్తీక్? ఏంటి దీప? నిజం మావయ్య,
ఆమె నిజమే మాట్లాడింది. ఈ నిజం మాకీ మధ్యకాలంలో దాసు మావయ్య ద్వారాగా తెలిసింది. దీనంతటికీ సాక్ష్యం దాసు మావయ్య అని కార్తీక్ కూడా అప్పుడు నిజాన్ని బయటపెడతాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.